ఇవాళ మీ ముందుకి మంచి స్వీట్‌తో వచ్చేసాను. చాలా బావుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. బాస్మతి రవ్వతో పాయసం చేశాను. చాలా ఈజీగా తయారు చేయొచ్చు. చాలా బావుంటుంది. పాలు హాఫ్ లీటర్ తీసుకోండి. పావు లీటర్ వాటర్ తీసుకోండి. బాస్మతి రైస్‌ని ఇలా రవ్వని చేసుకోండి 4 స్పూన్స్. ఆ తర్వాత నేను ఈ రవ్వని నేతిలో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని దోరగా ఈ విధంగా ఫ్రై చేసుకొని మరీ మార్చకండి. మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేయండి. ఆ తర్వాత మరుగుతున్న పాలల్లో మన రవ్వని ఈ విధంగా వేసేయాలి. వేసుకొని రవ్వ ఉడికే వరకు మనం కలుపుతూ రవ్వని ఉడికించుకోవాలి. ఈ లోపల నేను డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసుకుంటున్నాను. ఒక స్పూన్ వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్‌ని వేసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం ఇప్పుడు రవ్వ ఉడికిపోయిన తర్వాత చక్కెర 1 కప్ వేసుకొని దీన్ని కరిగే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు, బాదం పప్పుని వేసేసుకొని బాగా ఒక మరిగించుకోవడమే ఇంతే. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని దీన్ని చల్లగా ఇవ్వండి. సర్వ్ చేయండి. చాలా బావుంటుంది. మీ ఇంటికి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.